మల్టీ స్టారర్కు నిజమైన నిర్వచనం దేవుడు చేసిన మనుషులు. ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా దేవుడు చేసిన మనుషులు. 4 ఏళ్ల అనంతరం, అంటే విచిత్ర కుటుంబం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. ఇందులోనూ వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. పద్మాలయ పిక్చర్స్ బ్యానర్పై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణ, ఎస్వి రంగారావు, జగ్గయ్య, కాంతారావు, సత్యనారాయణ, జయలలిత, విజయ నిర్మల, కాంచన వంటి ప్రముఖ తారలు నటించడంతో మల్టీ స్టారర్ చిత్రాలకు నిజమైన నిర్వచనంలా నిలిచింది. పద్మాలయ సంస్థ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ మూవీ ఇది. విగ్రహాల దొంగ రవాణా, విమానం హైజాకింగ్ అంశాలను ఫ్యామిలీ డ్రామాతో ముడిపెట్టి జనరంజకంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వి రామచంద్రరావు. సినిమా వెనుక కథలోకి వెళదాం. దేవుడు చేసిన మనుషులు చిత్ర నిర్మాణానికి అంకురార్పణ విజయవాడలో జరిగింది. కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్ర రజతోత్సవం అక్కడ నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో కృష్ణ మాట్లాడుతూ, నా అభిమాన నటుడు ఎన్టీఆర్ ఈ ఫంక్షన్కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆయనతో ఒక మంచి సినిమా తీయాలని ఉంది అన్నారు కృష్ణ. ఆ తరువాత ప్రసంగించిన ఎన్టీఆర్ ఈ విషయం ప్రస్తావించి, తప్పకుండా తమ్ముడు కృష్ణ తీయబోయే చిత్రంలో నటించాలనే కోరిక నాకు ఉంది అన్నారు ఎన్టీఆర్. ఈ రజతోత్సవానికి హాజరైన ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు ఇది విని హర్షం వ్యక్తం చేశారు. మద్రాసు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు, బ్రదర్ సినిమా చేస్తానన్నారు కదా, మేము రెడీగా ఉన్నాం అని ఎన్టీఆర్ కృష్ణకి కబురు చేశారు. పండంటి కాపురం చిత్రం తరువాత ఒక ద్విపాత్రాభినయ చిత్రం వి రామచంద్రరావు దర్శకత్వంలో నిర్మించడానికి కృష్ణ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మోదుకూరి జాన్సన్ కథ తయారు చేశారు. ఇంతలో ఎన్టీఆర్ సినిమా చేస్తానని కబురు చేయడంతో ఆ కథ పక్కన పెట్టి ఇద్దరు హీరోలతో మరో కథ తయారు చేశారు. ఇక ఆ కథని ఎన్టీఆర్కి వినిపించడమే తరువాయి. ఆ సమయంలో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. జరుగుతున్న సంఘటనలను చూసి చలించిపోయిన కృష్ణ ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. అంతవరకు ఆ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్కు ఇది ఇబ్బంది కలిగించింది. ఆ రోజుల్లో ఆర్టిస్ట్ అసోసియేషన్కి గుమ్మడి ప్రెసిడెంట్గా, నాగభూషణం సెక్రటరీగా ఉండేవారు. కృష్ణ ట్రెజరర్. తన ఇంటి పై పోర్షన్ ఖాళీ ఉండటంతో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్కు ఉచితంగా ఇచ్చారు విజయ నిర్మల. కృష్ణ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ చదవగానే మండిపడిన ఎన్టీఆర్ గుమ్మడి, నాగభూషణంకు కబురు చేశారు. వాళ్ళు తన ఇంటికి రాగానే, మనది ఆర్టిస్ట్ అసోసియేషనా, కృష్ణ సొంత అసోసియేషనా, జై ఆంధ్ర ఉద్యమానికి ఎవరిని అడిగి అతను మద్దతు ప్రకటించాడు, ఇలాంటి వివాదాస్పదమైన ప్రకటన చేస్తున్నప్పుడు అందరినీ సంప్రదించి చేయాలి కదా. నాగేశ్వరరావు గారు అందాల రాముడు షూటింగ్ కోసం అవుట్డోర్లో ఉన్నారు. ఆయన దగ్గరికి స్టూడెంట్స్ వెళ్ళి అల్లరి చేస్తున్నారు. నేను నిమ్మకూరు వెళితే నా వెంట పడుతున్నారు. కృష్ణ చేసిన పనేమీ బాగోలేదు. దాన్ని నిరసిస్తూ అసోసియేషన్ నుంచి తప్పుకుంటున్నాను అని అప్పటికప్పుడు పేపర్ మీద రాసేసి వారికిచ్చారు ఎన్టీఆర్. ఈ విషయమై కృష్ణతో మాట్లాడతామని చెప్పి గుమ్మడి, నాగభూషణం సరాసరి కృష్ణ ఇంటికి వెళ్ళి, పెద్దాయన బాధపడుతున్నారయ్యా, ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పారు.
ఆ మర్నాడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు కృష్ణ. అన్నగారు, నా స్టేట్మెంట్ మీకు బాధ కలిగించిందా అని అడిగారు. దాంతో ఆయన మీద కూడా బరస్ట్ అయ్యారు ఎన్టీఆర్. హైదరాబాదులో నీకేముందయ్యా వెంట్రుక, మా ప్రాపర్టీస్ కూడా అక్కడ ఉన్నాయి, మేం తటస్థంగా ఉండాలి, నీ స్టేట్మెంట్ వల్ల ఎటూ మాట్లాడలేక నలిగిపోతున్నాం అన్నారు కోపంగా. సారీ అండి, మీకు ఎఫెక్ట్ అవుతుందని నేను ఊహించలేదు, నాకున్న ఎమోషన్లో అలా స్టేట్మెంట్ ఇచ్చాను అన్నారు కృష్ణ. అయినా ఎన్టీఆర్ శాంతించలేదు. మీ సినిమా మేం చేయడం లేదు, ఇక మీరు వెళ్ళవచ్చు అనేశారు. సరేనని ఆయనకు చెప్పి వచ్చేశారు కృష్ణ. ఎన్టీఆర్ సినిమా చేయరని తేలిపోవడంతో మొదట అనుకున్న డ్యూయల్ రోల్ కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ చిత్ర సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు, అంటే 1973 ఫిబ్రవరి 22న తన తనయుడు హరికృష్ణ పెళ్లిని నిమ్మకూరులో జరిపించాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉద్యమం కారణంగా రైళ్లు కూడా సరిగా నడవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఎన్టీఆర్ కృష్ణకు ఫోన్ చేశారు. బ్రదర్, జరిగినదంతా మర్చిపోదాం, మా హరి పెళ్లి నిశ్చయమైంది, నాగేశ్వరరావు గారు వస్తున్నారు, రైళ్లు లేకపోవడం వల్ల మిగిలిన వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, మీరు వస్తే సంతోషిస్తాను అన్నారు. తప్పకుండా వస్తానని చెప్పి ఆ పెళ్లికి కృష్ణ, విజయ నిర్మల హాజరయ్యారు. ఎన్టీఆర్ వీళ్ళిద్దరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు. దగ్గరుండి స్వయంగా వడ్డించారు. బయలుదేరే ముందు కృష్ణతో, నేను 2-3 రోజుల్లో మద్రాసు వస్తాను, వచ్చాక నన్ను కలవండి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. ఆయన రాగానే కృష్ణ వెళ్ళి కలిశారు. మీరు ఇమ్మీడియట్గా షూటింగ్ పెట్టుకోండి బ్రదర్, మనం సినిమా చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్. మహారథి రీ ఎంట్రీ. దేశోద్ధారకులు చిత్రం తరువాత కెరీర్ పరంగా రచయిత మహారథికి గ్యాప్ వచ్చింది. చేతిలో సినిమా లేకపోయినా మద్రాసులోనే ఉంటూ వ్యవసాయం చేసేవారు ఆయన. మల్టీ స్టారర్స్కు రాసిన అనుభవం ఉండటంతో మహారథి పేరుని నటుడు ప్రభాకర రెడ్డి సూచించడంతో ఆయన్ని పద్మలయ ఆఫీసుకు పిలిపించారు కృష్ణ. ఆయన రాగానే ఓ ఫైలు చేతిలో పెట్టారు. మోదుకూర్ జాన్సన్ తయారు చేసిన ద్విపాత్రాభినయ సబ్జెక్టు ఫైల్ అది. రామారావు గారితో సినిమా చేద్దామనుకుని ఆయన్ని అడిగితే సరేనన్నారు. అంతకు ముందే నేను తయారు చేయించిన ద్విపాత్రాభినయ సబ్జెక్టు రెడీగా ఉండడంతో అందులో మంచివాడి పాత్ర ఆయన, చెడ్డవాడి పాత్ర నేను చేయాలనుకున్నాం. కానీ రామారావు గారు మనసు మార్చుకుని సినిమా చేయనన్నారు. దాంతో ఆ 2 పాత్రలో నేనే వేయాలనుకున్నాను. ఆ ప్రకారం సబ్జెక్టు మార్పించాను. ఇంతలో మళ్ళీ రామారావు గారు సినిమా చేద్దామని కబురు చేశారు. నువ్వు ఒకసారి ఈ ఫైలు తిరగేసి మాటలు రాయాలి అన్నారు కృష్ణ. కృష్ణ, నువ్వొక్కడవే చేస్తున్నప్పుడు ఒకటి పాజిటివ్ పాత్ర, మరొకటి నెగిటివ్ పాత్ర చేసినా పర్వాలేదు, కానీ మరో హీరోతో కలిసి నటిస్తున్నప్పుడు లెక్కల్లో తేడా వస్తుంది అన్నారు మహారథి. నిజమేనయ్యా, ఆదుర్తి సుబ్బారావు గారు కూడా ఇదే మాట అన్నారు. మరేం చేద్దాం? రామారావు గారు కాల్ షీట్లు ఇచ్చేశారు. ఈ నెల 17 నుంచి 40 రోజుల పాటు ఆయన మా సినిమా కోసం పనిచేస్తానన్నారు అని అన్నారు కృష్ణ. ఇది 1973 మార్చి 10వ తేదీ నాటి ముచ్చట. మహారథి ఒక క్షణం ఆలోచించి, కృష్ణ, ఒక పని చేద్దాం, 2 మంచి పాత్రలుగా మారుద్దాం, కాకపోతే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చూపిద్దాం, నాకు 3 రోజులు టైం ఇవ్వు, ఈ కథని ఒక దారిలో పెడతాను, అయితే దానికంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను రాసిన స్క్రీన్ ప్లే నచ్చితే
డైలాగులు కూడా నేనే రాయాలి. ఈ మధ్య నాకు సినిమాలు లేవు. నీ సినిమాతోనే రీఎంట్రీ. టైటిల్స్లో నాతో పాటు మరో వ్యక్తి పేరు వేయడానికి నేను ఒప్పుకోను. రచయితగా నా ఒక్కడి పేరే వేయాలి అన్నారు మహారథి. సరేనన్నారు కృష్ణ. చెప్పినట్లుగానే 3 రోజుల్లో సింగిల్ లైన్ ఆర్డర్ తయారు చేశారు మహారథి. కృష్ణ, దర్శకుడు రామచంద్రరావు, కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు, ప్రభాకర్ రెడ్డి పద్మలయ ఆఫీసులో కూర్చుని కథ విని చాలా బాగుందన్నారు. మార్చి 14న ఉదయం హనుమంతరావు, మహారథి ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కథ వినిపించారు. అంతకుముందే ఆ కథ గురించి అవగాహన ఉండడంతో చేసిన మార్పులు విని ఆయన కూడా సంతోషించారు. మంచి పని చేశారని మెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ 1,25,000 పారితోషికంగా తీసుకునేవారు. 1,50,000 ఇస్తామని చెప్పి మిగిలిన అన్ని విషయాలు మాట్లాడారు హనుమంతరావు. ఆ తర్వాత ఆయన్ని పంపించేసి ఎన్టీఆర్తో ఏకాంతంగా మాట్లాడారు మహారథి. జరిగిన విషయమంతా ఆయనకి చెప్పి, అన్నగారు, షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా 3 రోజులే వ్యవధి ఉంది. ఇప్పుడు 100 సీన్లు ఆలోచించి రాసే సమయం నాకు లేదు. ఏ రోజు సీను ఆ రోజే రాయగలను. లేదు, మొత్తం సీన్లు ముందే రాసివ్వాలని అంటే 3 రోజుల్లో ఏదో చెత్త రాసి ఇవ్వగలను. దానివల్ల సినిమా దెబ్బతింటుంది. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే మీరు నాకు కొంచెం సహకరించాలి. మీ పేరు చెప్పి డైలాగులు ఏవి అని వీళ్ళు నన్ను సతాయిస్తారు. మీరు అడగకపోతే నా జోలికి ఎవరూ రారు. ఏ రోజు సీను ఆ రోజు రాయడానికి మీరు అంగీకరించాలి అని అభ్యర్థించారు మహారథి. ఎన్టీఆర్ నవ్వేసి, సరే బ్రదర్, అలాగే కానివ్వండి. మీ మీద మాకు నమ్మకం ఉంది. 2 మాస్ హీరోలు చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా హిట్ కావాలి. ఆ విషయం గుర్తుంచుకోండి అన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో తండ్రి పాత్ర చాలా కీలకం. ఎస్వి రంగారావు వేయదగిన పాత్ర. అయితే తాగుడు అలవాటు కారణంగా షూటింగ్కి రాకుండా ఇబ్బంది పెట్టే రంగారావుతో పడలేమని, ఆ వేషానికి గుమ్మడిని తీసుకుందామని దర్శకుడు మిగిలిన వారు అన్నారు. అయితే కృష్ణ దానికి ఒప్పుకోలేదు. రంగారావు మాత్రమే వేయాల్సిన వేషం అదని చెప్పి ఆయనతో తను మాట్లాడతానన్నారు. రంగారావు ఇంటికి వెళ్ళగానే ఆయన కృష్ణను చూసి, ఏమిటో ఇటొచ్చావు అని అడిగారు. నేను ఒక సినిమా తీస్తున్నాను. రామారావు గారు నేను కలిసి నటిస్తున్నాం. అందులో ఫాదర్ వేషం ఉంది. చాలా మంచి పాత్ర. మీరు చెయ్యాలి అన్నారు కృష్ణ. ఎందుకు చేయను? తప్పకుండా చేస్తా. మీరు కాదనరని నాకు తెలుసు. కానీ తాగి షూటింగ్ స్పాట్కి రాకుండా మేకప్ రూమ్లోనే పడుకుంటే కొంత పెద్ద కాంబినేషన్తో తీస్తున్న సినిమా దెబ్బతింటుంది. సరేలేవయ్యా. అయితే ఒక విషయం, పండంటి కాపురం చిత్రానికి 30,000 ఇచ్చావు. ఈసారి ఆ మొత్తానికి నేను చేయను. అలాగే, మీకు 50,000 ఇస్తాను. కానీ ఒక షరతు, 10 రోజుల పాటు మీరు తాగకుండా సెట్టుకు రావాలి. ఆ 10 రోజుల తర్వాత మీ ఇష్టం. సరేనన్నారు రంగారావు. అనడమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కూడా. పొద్దున్నే 7 గంటలకు ఆయన సెట్టుకు వచ్చేసేవారు. రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా పనిచేసేవారు. షూటింగ్ ప్యాకప్ కాగానే చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి రూమ్కి వెళ్ళి పడుకునేవారు. తిరిగి పొద్దున్నే 7 గంటలకల్లా ఆయన సెట్లో ఉండేవారు. మందు జోలికి పోకుండా ప్రతిరోజు టెన్షన్గా ఇలా షూటింగ్కి రావడం చూసి మిగిలిన వారంతా ఆశ్చర్యపోయారు. కృష్ణ ఏదో మంత్రం వేశారని అనుకునేవారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సినిమా చేయనని చెప్పడంతో కృష్ణ తన కాల్ షీట్లు వేరే నిర్మాతలకు ఇచ్చేశారు. తీరా మళ్ళీ ఆయన చేస్తానని కబురు చేసేసరికి డేట్స్ అడ్జస్ట్మెంట్ కష్టమైంది. అందుకే
సాయంత్రం 5 గంటల వరకు మద్రాసులో వర్క్ చేసి ఈవినింగ్ ఫ్లైట్లో బెంగళూరు చేరుకుని రాత్రి షూటింగ్లో పాల్గొనేవారు. తిరిగి మార్నింగ్ ఫ్లైట్కి మద్రాసు వెళ్ళేవారు. దేవుడు చేసిన మనుషులు షూటింగ్ బెంగళూరులో జరిగినంతకాలం కృష్ణది ఇదే షెడ్యూల్. మళ్ళీ రంగారావు గారి విషయానికి వస్తే 10వ రోజు రాత్రి 9 గంటలు కాగానే కృష్ణకు ఇచ్చిన మాట ప్రకారం 10 రోజులు పూర్తయ్యాయి. ఇక నేను ఫ్రీ బోర్డుని, విగ్గు తీసేస్తున్నా, ఎక్కడా బాటిల్ అని సెట్లో హడావిడి చేయడం ప్రారంభించేసరికి యూనిట్ సభ్యులు హడలిపోయారు. ఆ సమయానికి కృష్ణ సెట్లో లేరు. కృష్ణ కాంబినేషన్లో 2 షాట్లు ఉన్నాయని, అవి తీసేస్తే రంగారావు వర్క్ అయిపోతుందని చెప్పినా ఆయన వినిపించుకునే పరిస్థితిలో లేరు. మద్రాసు నుంచి బెంగళూరు వచ్చి సెట్లోకి అడుగుపెట్టిన కృష్ణకు ఎదురైన సీన్ ఇది. అప్పటికే రంగారావు విగ్గు తీసేశారు. కృష్ణ ఆయనకి నచ్చజెప్పడంతో మళ్ళీ విగ్గు పెట్టుకుని ఆ షాట్స్లో పాల్గొన్నారు రంగారావు. ఈ చిత్రంలో విజయ నిర్మల అన్నయ్య వేషానికి మొదట నాగభూషణాన్ని అనుకున్నారు. ఆ పాత్రలో కామెడీ టచ్ ఎక్కువగా ఉండటంతో ఆయన తప్ప మరెవరో పనికిరారని యూనిట్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే నాగభూషణానికి డేట్స్ సమస్య ఎదురైంది. ఆ సమయంలో ఒక చిత్రంలో డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ రావడంతో 2 నెలలు ఆగితే దేవుడు చేసిన మనుషుల చిత్రానికి డేట్స్ ఇస్తానని నాగభూషణం చెప్పారు. అన్ని రోజులు ఆగడం కష్టం కనుక కృష్ణ బాగా ఆలోచించి నటుడు సత్యనారాయణని తన ఇంటికి పిలిచారు. తనని అనుకున్న వేషానికి సత్యనారాయణ తీసుకుంటున్నారనే వార్త నాగభూషణానికి చూచాయిగా తెలియడంతో ఆయన ఆఘమేఘాల మీద కృష్ణ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆయన సత్యనారాయణతో మాట్లాడటం, అడ్వాన్స్ ఇవ్వడం జరిగిపోయింది. కింద మెట్ల దగ్గర నాగభూషణం, సత్యనారాయణ ఎదురుపడ్డారు. ఏమిటి సత్తి ఇటొచ్చావు, నా వేషానికి ఎసరు పెట్టలేదు కదా అని నవ్వుతూ అడిగారు నాగభూషణం. సమాధానం ఏమీ చెప్పకుండా సత్యనారాయణ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నాగభూషణం లోపలికి వెళ్ళి, ఏంటయ్యా నా వేషం వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా అని కృష్ణని అడిగారు. మరేం చేయమంటారు, మీరు 2 నెలలు ఆగమన్నారు. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అన్ని రోజులు ఆగలేం కదా, అందుకే కన్వీనియంట్గా ఉంటుందని సత్యనారాయణని తీసుకున్నాం. మీరు నెక్స్ట్ పిక్చర్లో చేదురుగానిలేండి అని కృష్ణ చెప్పడంతో నాగభూషణం శాంతించారు. కామెడీ వేషం తొలిసారిగా చేస్తుండటంతో తను చేయగలనా లేదా అని సత్యనారాయణ మొదట్లో సందేహించారు. కానీ సినిమాలో ఆయన పాత్ర మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. దేవుడు చేసిన మనుషుల చిత్రం తరువాత సత్యనారాయణ స్థాయి పెరిగింది. నాగభూషణంతో సమానంగా సినిమాకి 50,000 పారితోషికంగా తీసుకోవడం ప్రారంభించారు. ఆ రోజుల్లో చెన్నైలో కరెంటు కొరత తీవ్రంగా ఉండేది. అందుకే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో దేవుడు చేసిన మనుషులు చిత్ర నిర్మాణం జరిగింది. 1973 మార్చి 17న చాముండేశ్వరి స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ రంగారావుపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా త్రిమూర్తి ప్రొడక్షన్స్ అధినేత బాబ్జీ క్లాప్ ఇచ్చారు. మైసూరులోని లలితా మహల్ ప్యాలెస్లో కొన్ని సీన్లు తీశారు. పాటలను ఊటీలో చిత్రీకరించారు. 40 రోజుల పాటు బెంగళూరులో షూటింగ్ జరిగితే అన్ని రోజులు అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. అశోక హోటల్లో ఆయన కోసం 2 సూట్లు బుక్ చేశారు. తన అభిమాన నటునితో తొలిసారిగా సినిమా తీస్తుండటంతో ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణ. షార్ట్ గ్యాప్లో ఎన్టీఆర్ వెంటే ఉండాలని మహారథికి చెప్పారు నిర్మాత హనుమంతరావు.
ఈ చిత్ర నిర్మాణానికి ఆ రోజుల్లో 18 లక్షలు ఖర్చు అయింది. తన సినిమాలో మహాకవి శ్రీశ్రీతో ఒక పాటైనా రాయించడం కృష్ణకు అలవాటు. నేను ఒక అక్షరం రాసిన దానికి కూడా విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ అని శ్రీశ్రీ వ్యాఖ్యానించడం కృష్ణ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఎన్టీఆర్పై షూటింగ్ ప్రారంభంలోనే ఒక పాట తీయాల్సి వచ్చింది. ఆ సన్నివేశాన్ని శ్రీశ్రీకి వివరించగానే ఆయన దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అంటూ పాడేశారు. ఆ పదాలు నచ్చి దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ను సినిమాకి నిర్ణయించారు. ఈ సినిమాలో చిత్రీకరించిన దూర వయసు చిన్నది లా 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 లహ పాటలో అప్పటికే స్టార్ హీరోయిన్స్గా ఉన్న జమున, మంజుల కృష్ణ మీద అభిమానంతో నటించడం విశేషం. ఆ సమయంలో వీరిద్దరూ కృష్ణ సరసన బయట చిత్రాల్లో హీరోయిన్లుగా నటిస్తుండటం గమనార్హం. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో పతాక సన్నివేశాల్లో వచ్చే పాటను ఇప్పుడు మచిలీపట్నంగా పిలుస్తున్న అప్పటి బందరులో చిత్రీకరించడం విశేషం. భారీ గణపతిని వీధుల్లో ఊరేగిస్తూ ఎన్టీఆర్, కృష్ణ పాడే పాట అది. దీనికోసం పొడవైన రోడ్డు కావాలి. కరెంటు తీగలు విగ్రహానికి అడ్డంగా ఉండకూడదు. అలాంటి రోడ్డు బందరులో ఉందని దర్శకుడు రామచంద్రరావు చెప్పడంతో హనుమంతరావు ఆయన వెళ్ళి చూసొచ్చారు. కొన్ని కరెంటు తీగలు అడ్డంగా ఉన్న షూటింగ్ జరిగినన్ని రోజులు పగలు వాటిని కత్తిరించి రాత్రి కనెక్షన్ ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పడంతో బందరులోనే షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్, కృష్ణ, జగ్గయ్య, కాంతారావు వీళ్ళందరూ షూటింగ్లో ఉండటంతో జనం వారిని చూడటానికి బారులు తీరారు. విజయవాడలో దసరా వేషాలు వేసే కొందరిని ఎంపిక చేసి వారికి పోలీసుల డ్రెస్సులు వేసి వరుసగా నిలబెట్టారు. ఆర్టిస్టుల మీదకు జనం దూసుకురాకుండా వారు కాపలా కాశారు. జనం కూడా షూటింగ్కి సహకరించారు. 15 రోజుల పాటు బందరులో షూటింగ్ జరిగింది. నిమ్మకూరులో తన ఇంట్లో ఉంటూ రోజు అక్కడ నుంచే షూటింగ్కి వచ్చేవారు ఎన్టీఆర్. దేవుడు చేసిన మనుషులు చిత్రం విడుదలకు సరిగ్గా 4 వారాల ముందు అక్కినేని నటించిన కన్న కొడుకు చిత్రం విడుదలైంది. ఆ సినిమా కథకి ఈ సినిమా కథకి కొంత సారూప్యం ఉన్నట్లు అనిపించడంతో స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేశారు. అయితే ఈ మార్పులకు మొదట ఎన్టీఆర్ అంగీకరించలేదు. అప్పటికే ఆయన ఇచ్చిన కాల్ షీట్లు అయిపోయాయి. అదనంగా ఒకరోజు ఇస్తే షూటింగ్ పెట్టుకుంటామని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి హనుమంతరావు అడిగారు. ఎందుకు బ్రదర్, మేము ఎంతో కష్టపడి నటించాం, నా పాత్రని మార్చాలని ఎందుకు అనుకున్నారు అని ప్రశ్నించారు ఎన్టీఆర్. ఏమీ లేదన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కన్న కొడుకు సినిమాకి మన సినిమాకి కొన్ని పోలికలు ఉన్నాయి. అందులో నాగేశ్వరరావు, కృష్ణంరాజు అన్నదమ్ములుగా నటించారు. మన సినిమాలో లాగానే అందులో కూడా ప్రారంభంలోనే నాగేశ్వరరావు గారిని కన్న కొడుకు అని చూపించారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, అందుకే అని హనుమంతరావు చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహించి, ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్నది ఎన్టీఆర్ అని మర్చిపోయి అడ్డమైన సినిమాలతో పోలుస్తారేమిటి అని క్లాస్ తీసుకున్నారు. ఎంత చెప్పినా ఆయన వినకపోవడంతో హనుమంతరావు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ మర్నాడు మహారథిని వెంట పెట్టుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు కృష్ణ. మొదట ఎన్టీఆర్ అంగీకరించలేదు. అప్పుడు మహారథి జోక్యం చేసుకుని, అన్నగారు, మీరు నాతో ఒక మాట అన్నారు, మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది, సినిమా హిట్ కావాలి అని. ఇది హిట్ కావాలంటే ఈ మార్పు అవసరం, మీరు సహకరించాలి అన్నారు. కాసేపు
ఎన్టీఆర్ ఏమీ మాట్లాడలేదు. 2 క్షణాల తర్వాత సరే మీ ఇష్టం కానివ్వండి అన్నారు. రీషూట్ ఆయనకి ఇష్టం లేదుగా, అందుకే ఆ మర్నాడు షూటింగ్కి బాగా ఆలస్యంగా వచ్చారు. సాయంత్రానికల్లా షూటింగ్ పూర్తయింది. ఎస్వీఆర్ కొడుకే ఎన్టీఆర్ అనే విషయం ప్రారంభంలోనే చెప్పకుండా 5వ రీలు తరువాత చెప్పారు. చివరి క్షణంలో ఇలా స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు చేయడం వల్ల కన్న కొడుకు సినిమాతో ఎవ్వరూ ఈ సినిమాని పోల్చలేకపోయారు. ప్రముఖ తారాగణంతో భారీ వ్యయంతో 50 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న దేవుడు చేసిన మనుషులు చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే సినిమాను టక్కర్ పేరుతో హిందీలోకి రీమేక్ చేసింది పద్మాలయ సంస్థ. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.